తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. నిరుద్యోగులు, పోటీ పరీక్షల అభ్యర్థులు తమ కలల్ని నిజం చేసుకునే అవకాశాన్ని కూటమి సర్కార్ జాబ్ క్యాలెండర్ రూపంలో అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లోని 10,060 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొలువు సాధించేందుకు అభ్యర్థులు లైబ్రరీలో తీవ్రంగా కష్టపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు. ప్రభుత్వ కొలువు సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువత ఆశలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 4 విడతల్లో భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు సంబంధించి 10,060 పోస్టులకు సంబంధించి నిన్న ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత అయితే తమ కళను నిజం చేసుకునేందుకు వారంతా కూడా కష్టపడి చదువుతామని చెప్తున్నారు. మనతో కొంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు. వారు ఏ పరీక్షలు సన్నద్ధమవుతున్నారు, వారు ఎలా సన్నద్ధమవుతున్నారు వారి మాటలో నిందాం. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఏం చదువుకున్నారు, దేనికి ప్రిపేర్ అవుతున్నారు? ప్రిపేర్ చేశానండి. ఇక్కడికి వచ్చి నేను 2 months నుండి ప్రిపేర్ అవుతున్నాను. బికాస్ నాకు అక్టోబర్లో నోటిఫికేషన్ ఉంది. ఇంకా బాగా ప్రిపేర్ అవుతాను, ఎందుకంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. రోజులుగా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? 2 months నుండి ప్రిపేర్ అవుతున్నానండి. దానికి తగ్గ నేను టైం టేబుల్ అవి ప్రిపేర్ చేసుకుని దానికి అనుగుణంగా వెళ్తాను. గతంలో డిఎస్సి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ డిఎస్సి కూడా ఇస్తాను. ఈ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో డిఎస్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రణాళిక వేసుకోవడానికి ప్రిపరేషన్కి సమయం సరిపోతుందా ఎట్లా? అంటే నేను తీసుకున్న కోచింగ్ బట్టి నాకు మా సార్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నేను కరెక్ట్గా చదువుకుంటే నేను ఆ టైం కల్లా నేను కరెక్ట్గా అందుకోగలనని నాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. కాకపోతే ఇంకా కొంచెం గట్టిగా కష్టపడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి. చెప్పండి, మీరు దే పరీక్షలు సన్నద్ధమవుతున్నారు, ఎలా సన్నద్ధమవుతున్నారు? నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నానండి. 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. క్యాలెండర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏ సబ్జెక్టులు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చేది అనేది తెలుస్తుంది. దాని ప్రకారం మనం ఫాలో అయితే సరిపోతుంది. ప్రధానంగా ఏ అంశాల మీద దృష్టి పెట్టారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ప్రధానంగా ప్రిలిమ్స్ అంశాలు ఉన్నాయి, 5 సబ్జెక్టులు ఉన్నాయి. ఆ సబ్జెక్టుల ప్రకారం టైం టేబుల్ వారీగా ప్రిపేర్ అవుతున్నాను. రోజుకి 10 hours దాకా ఇక్కడ గడుపుతాను లైబ్రరీలో. కాంపిటేటివ్ పరీక్షకు సంబంధించి లైబ్రరీలో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా? ప్రిపరేషన్కి ఇక్కడ వాతావరణం ఎలా ఉంది? ప్రిపరేషన్ చదువుకోవడానికి ఇక్కడ బాగా అవకాశం ఉంది. బుక్స్ కూడా నెంబర్ ఆఫ్ సెట్స్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్కి సంబంధించి 6-7 సెట్లు ఉన్నాయి. ఇక్కడ నెట్ వైఫై కూడా ఉంది. క్లాసులు కూడా కొనుక్కొని వినాలనుకుంటే వైఫై కూడా ఉపయోగంగా ఉంటుంది. బాగా అన్నిటికీ సౌకర్యంగా ఉంది. మీరేం చదువుకున్నారు, ఏ పరీక్షలు మీరు సన్నద్ధమవుతున్నారు? నేను బీటెక్ కంప్లీట్ చేశాను, ఎంఏ సోషియాలజీ చేశాను. సో గత ప్రభుత్వం రిలీజ్ చేసిన గ్రూప్ 2 మెయిన్స్ కూడా వెళ్ళాను. సో ఈ రెట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వెయిట్ చేసాం. ఫైనల్లీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది. సో ముందుగా కూటమి ప్రభుత్వానికి మన నిరుద్యోగుల తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రిపరేషన్కి షార్ట్ పీరియడ్ టైం సరిపోతుందా లేదా అంటే, సో ముందుగా ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్గా టైం సరిపోతుంది. సో ఎవరైతే టైం సరిపోవట్లేదు అంటారో సో అదర్ ప్రిపరేషన్కి ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళకి సరిపోదండి. బట్ అల్టిమేట్గా అయితే 45 days ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. మీరు ఎన్నాళ్ళుగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు? ఇప్పుడు నోటిఫికేషన్ పక్కాగా వచ్చే నెలలో వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకునేందుకు అవకాశం దొరికిందంటారు? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ, కంపల్సరీగా. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఏ విధంగా మనకు చెప్తుందో, సో రిలీజ్ అవుతుందని చెప్పి మేము అదే ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవుతున్నాం. ఒక ప్రాపర్ ప్లానింగ్ తీసుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ సబ్జెక్ట్స్ అన్ని ఒక షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవుతా ఉన్నాం మేము. అంటే గతంలో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు, కానీ ఈ జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్ అదేవిధంగా ఎగ్జామ్ డేట్, రిజల్ట్ డేట్ కూడా ప్రస్తావిస్తున్నారు. ఇది నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగకరంగా? ఇది వరకు ఒక అన్సర్టనిటీ అనమాట. ఎప్పుడు ఏం జరిగిందో, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటుందో కూడా మనకి తెలియదు. కానీ ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఈరోజు ఈ తారీఖు ఈ నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి క్లియర్గా చెప్పడం వల్ల అభ్యర్థులందరూ చక్కగా ప్రణాళికని బద్ధంగా చదువుకోవడానికి మెయిన్స్ కింద టైము, ప్రిలిమ్స్ కింద టైము అని డివైడ్ చేసుకొని మరీ చదువుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో నిర్వహించిన డిఎస్సిని మేము చూసాము, చాలా తొందరగానే నిర్వహించారు. సో అందుని బట్టి మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఈ క్యాలెండర్లో కూడా మెన్షన్ చేసినట్టుగా టయానికి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసి టయానికి ఎగ్జామ్స్ పెడితే మాకు అంతకన్నా ఇంకేమీ లేదు. ఎందుకంటే 2023 నుంచి మేము ప్రిపేర్ అవుతానే ఉన్నాం. పోయినసారి ఎలాగోలాగా 1:100 అని 1:50 అని చెప్పి రకరకాలుగా చేశారు. పోయినసారి అందులోనే మాకు మెయిన్స్ లో చాలా వాటికి మేము దెబ్బతిన్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏ ఎగ్జామ్ జరిగిద్దో తెలియదు. అసలు పోయినసారి అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఎలా జరిగిందంటే రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు కూడా డౌటే. కానీ ఇప్పుడు అలా కాకుండా మాకు ఒక ప్రణాళికబద్ధంగా సెప్టెంబర్లో 15వ తారీఖు అక్టోబర్లో ఇస్తాను అని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. డిఎస్సిని ఏ విధంగా అయితే 45 days లో క్లియర్ చేశారో మిగిలిన నోటిఫికేషన్లు కూడా అదే విధంగా క్లియర్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాం.
చేస్తున్నాం. మీరు ఏం చదువుకున్నారు? మీరు ఏ పోటీ పరీక్ష లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారు? నేను బీటెక్ చేశాను. నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అని ప్రకటించడం వల్ల నిరుద్యోగులకు అనేది ఒక సంతోషమైన విషయం. ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవడానికి, ఒక షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవడానికి, అంటే ప్రిలిమ్స్ కింద టైం కేటాయించి, మెయిన్స్ కింద టైం కేటాయించి చదువుకోవడానికి అనువుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగ క్యాలెండర్ ఇస్తే మన నిరుద్యోగులకి ఏంటంటే అంటే ఒక నోటిఫికేషన్ మిస్ అయిపోయినా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ గెయిన్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యాశాఖ ఇలా అన్నింటిలో కూడా దాదాపు 10,060 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. సో దీనివల్ల నిరుద్యోగ యువత అంటే వేరే వేరే ఆలోచన లేకుండా పూర్తిగా ఈ పోటీ పరీక్ష మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అవును, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇవ్వడం వల్ల అంటే వేరే ఇతరత్ర వ్యాపకాలు లేకుండా ఓన్లీ చదువుకి కేటాయించే టైము, ఒక నోటిఫికేషన్ మిస్ అయిన ఇంకో నోటిఫికేషన్లో కొట్టాలన్న కసితో చదువుకోవడానికి చాలా అవకాశం ప్రతి నిరుద్యోగికి కూడా ఉంటుంది. గతంలో నోటిఫికేషన్లు ఇదిగో అదిగో అని చెప్పడమే తప్పితే ఎప్పుడు కూడా సమయానికి వచ్చిన అవకాశం లేదని, కానీ కుటుంబ ప్రభుత్వం వచ్చాక పక్కాగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహిస్తుందని కూడా నిరుద్యోగులు చెప్తున్నారు. ఇప్పటికే డిఎస్సిని విజయవంతంగా నిర్వహించినట్టు కుటుంబ ప్రభుత్వం ఈ గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఈ 10,060 పోస్టులను కూడా సకాలంలో సరైన విధంగా పూర్తి చేసి నిరుద్యోగులకు అండగా నిలుస్తుందని చెప్పి కూడా వారంతా భావిస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.